అయ్యా వద్దులేండి అయ్యా, తీసుకోకూడదు నాన్న. ఎంత దాహం అవుతుందో ఫస్ట్ వాటర్ తప్పని చెప్తాను. ఎందుకు సిరి వాటర్ బాటిల్ లాక్కున్నావు? ఆమెకు వాటర్ ఇవ్వు. అలా అనకూడదు నాన్న, ఆమెకు వాటర్ తప్పిగైతున్నట్టు. ఆ వాటర్ బాటిల్ ఇవ్వు, నీకు కావాలి ఇంకో వాటర్ బాటిల్ కొనిస్తా. ఇది నాకు ఇష్టమైన వాటర్ బాటిల్, నేను ఎవరికి ఇయ్యను. సర్లే, నేను గ్లాస్ తీసుకొని వస్తా, కొన్ని వాటర్ ఇస్తావా? చేయి పట్టు. సిరి కొంచెం తెలియదా? వాళ్ళు చూసావా నాన్న ఎలా ఉన్నారో? వాళ్ళు మన గ్లాస్ ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నీకేమైనా పిచ్చి పట్టిందా సిరి? వాటర్ దాహం అవుతుందంటే ఇదేదో మాట్లాడుతున్నావు. సీతా మహాలక్ష్మి. చాలు. సీత, అంకుల్కి థ్యాంక్స్ చెప్పు. సరే నాన్న, థ్యాంక్స్. నాన్న, ఆ పాపేమో నాన్న అని పిలుస్తుంది. వాళ్ళిద్దరికి అసలు పోలికుందా? ఆ పాపని ఎత్తుకొచ్చాడేమో అనిపిస్తుంది నాన్న. సిరి, నీకు అవన్నీ అవసరం లేదు, లోపలికి వెళ్ళు. నిజంగానే నా కూతురయ్యా, ఈమె నా భార్య పోలికయ్యా. అది పోతూ పోతూ ఈ బంగారాన్ని ఇచ్చెళ్ళిందయ్యా. ఐఎమ్ రియల్లీ సారీ అన్న. నీ పేరేంటన్నా? సూర్య అయ్యా. నీ పేరేమన్నా? సీతా మహాలక్ష్మి. సీతా మహాలక్ష్మి, చాలా బాగుందన్న నీ పేరు. నా పేరు సీత, మా అమ్మ పేరు మహాలక్ష్మి. ఇద్దరు కలిపితే సీతా మహాలక్ష్మి. భార్య లేదని ఎందుకయ్యా బాధపడుతున్నావు? నీ భార్య ఎక్కడికే పోలేదు. నీ భార్య నీ కూతురు రూపంలో మళ్ళీ నీకే పుట్టింది. ఈ ప్రాణం ఇంకా బతికిందంటే ఈమె కోసమే అయ్యా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారన్నా? బతుకుతెర కోసం పనెత్తుకుంటానయ్యా. అంటే ఇప్పుడు నీకు పనేం లేదా? ఏం లేదయ్యా, నేను ఎలాగో అలా బతికేస్తానయ్యా. కానీ మా భార్యకు మాట ఇచ్చానయ్యా, తినను బాగా చూసుకుంటానని. కానీ ఓడిపోతానేమో అనిపిస్తుంది అయ్యా. నా దగ్గర పనుంది, చేస్తావా? ఖచ్చితంగా చేస్తానయ్యా. నా దగ్గర పనుంది, చేస్తావా? ఖచ్చితంగా చేస్తానయ్యా. సిరి, కింద కీస్ తీసుకొని రా. సరే. 10 రోజుల నుంచి వాచ్మెన్ కోసం వెతుకుతున్నాం. వాచ్మెన్ పని ఉంది, చేస్తావా? చేస్తానయ్యా. సరే, ఒక్క నిమిషం ఉండు. సిరి, ఇదో పట్టు. మీరు ఇప్పటి నుంచి ఉండేది ఇందులోనే? సరే అయ్యా. ఇదేనయ్యా మీరుండే ఇల్లు. అయ్యా ఏంటయ్యా ఇంట్లో సామాన్లు ఉన్నాయి? ఏ వాచ్మెన్ ఇంటికి వచ్చినా ఇబ్బంది కలగకుండా ఇంట్లో ఎప్పుడు సామాన్లు ఉంటాయ్యా. లోపలికి రండి. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటారా? మీరేం పట్టించుకోకండి, లోపలికి రండి. ఉడికాలు లోపల పెట్టి రామ్మా. మీరు ఫ్రెష్ అవ్వండి, మీకు తినడానికి ఏదైనా ఏర్పాటు చేస్తా. సరే అయ్యా. అవును, నీకు చెప్పడం మర్చిపోయా, నీకు నెల జీతం 5,000, అది నీకు రేపే ఇస్తాను. నా అనుభవంతో నీకు ఒకటే చెప్పగలను, నీకు ఓపిక ఉన్నంతసేపు కష్టపడగానే ఎవరి దగ్గర మాత్రం చేయి సాపుకు. సరేనా? సరే అయ్యా. బాయ్ నాన్న. నీకు ఓపిక ఉన్నంత వరకు కష్టపడడానికి. నేను భూతంలాగా కనిపిస్తలేనన్నా నీకు? ఉగ్గాని వచ్చేవారికి వాచ్మెన్ కి నువ్వెందుకు నన్ను అలా తయారవుతున్నావు? వాళ్ళు ఎవరో కూడా తెలియదు. మన ఇంట్లో సామాన్లన్నీ వాళ్ళకే ఇచ్చేపనన్నా. అలా అనకూడదు నాన్న. ఫస్ట్ రోజు వాళ్ళు ఏం తింటారు చెప్పు, మనం ఏదో ఒకటి పెట్టాలి కదా. నువ్వు వాళ్ళ ఫుడ్ ఇవ్వడం నాకు నచ్చట్లేదు నాన్న. సిరి, అనిల్, బాగున్నారు సార్? ఏం సార్ ఇలా వచ్చారు? జయదీప్ ఉన్నాడా? జయదీప్ క్రికెట్ ఆడుకుంటాను, బయటకు వెళ్ళారు కదా సార్? చాలాసేపటి నుంచి ఎదుగుతున్నాను, ఎక్కడ కనిపించట్లేదు. ఒకసారి ఎతికేసి వద్దాం రండి సార్. చూసారా సార్, క్రికెట్ ఆడకుండా ఊరికే కూర్చున్నారు. నేను హ్యాండిల్ చేస్తా ఉన్నాను సార్. చిన్నపిల్లలు కదా సార్, నేను హ్యాండిల్ చేసి ఆగండి. నాన్న, ఎందుకు నాన్న క్రికెట్ ఆడదు అయిపోయిన ఇంటికి రాకుండా ఇంటికి కూర్చున్నారు? మేము మార్నింగ్ వచ్చినాం అంకుల్, కానీ మా ఫ్రెండ్స్ అందరు లంచ్కి ఇంటికి పోయినారు. నేను ఇంటికి పోతే మళ్ళీ మా డాడీ నన్ను ఇంటికి పంపాడు అంకుల్, అందుకే ఇక్కడే ఉన్నాం అంకుల్. నాన్న జయదీప్, కొట్టేది అందరు చూస్తున్నాడు. నా ఇంటికి పోయినాక నీకు ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నా ప్లీజ్ నాన్న. వీళ్ళందరి ముందర కొడుతున్నారా? నీకు సిగ్గు వచ్చేది? అవును, మా నాన్న కాదు కొట్టేది. నాన్న, ఎవరిని కొడుతున్నా నాకే తెలియట్లేదు. ఆయన ఊపు చూస్తుంటే నాన్న డీపీ పగలగొట్టేటట్టున్నాడు. అయినా వాడు సార్ మొత్తం చెడగొడతాడు. వాడు చెడిపోయేదే కాక వీణుడు చెడగొడతాడు. వాడు దొరకని చెప్తా.
నాన్న లవ్ యూ నాన్న, ప్లీజ్ నాన్న, ఇది ఒకసారి వదిలే నాన్న. తోలు తీస్తా నా కొడక. నువ్వు కొడతామని పాస్ పడిపోయిందన్న. ఎవర్రా ఈ బాటిల్లో వాటర్ తాగమనేది? నాన్న అంకుల్. అవునా, ఈ బాటిల్ ఎప్పుడు తెచ్చుకున్నావు? వద్దు అంకుల్. ఎక్కడ పెట్టింటివి? అక్కడ ఎండలో అంకుల్. ఈ బాటిల్ ఎన్ని డేస్ నుంచి వాడుతున్నారు సార్? లాస్ట్ 2 months నుంచి వాడుతున్నాం సార్. ఇవి పెట్ బాటిల్స్ అంటారు సార్. ఇవి 1 time యూస్కి మాత్రమే వాడాలి. ఇలాంటి బాటిల్స్ సన్లైట్కి ఎక్కువ రోజులు ఎక్స్పోజ్ అయ్యాయనుకోండి, ఆ బాటిల్లో ఉన్న కెమికల్ పార్టికల్స్ వాటర్తో మిక్స్ అయితే అది హెల్త్కి చాలా డేంజరస్. మీరు మాకు ఇన్ని చెప్పేటోళ్ళు మీరు ఎలా మిస్ అయ్యారు సార్? నిజంగా ఈ విషయం నాకు తెలియదు సార్. ఇప్పటి నుంచి మా వాడికి ఈ బాటిల్ యూజ్ చేయదని చెప్తాను. ఏం చెప్పాలన్నా, మధ్యాహ్నం వస్తాయని రాలేదంటనా, మనకి ఆకలి ఏడుస్తానన్నా. ఆకలి అవుతుందని ఏడుస్తుంటే మన ఇంటికన్నా పిలిచిరావచ్చు కదా నాన్న. అయ్యో మర్చిపోయినానన్నా, కానీ వాడు మనం తినే తిండి తింటాడా నాన్న? తింటాడా లేదా? వాడికి ఆకలి అవుతుంది అన్నావు కదా, పోయి పిలుచుకొని రాపో నాన్న. నానా ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? చాలా ఆకలి అవుతుంటే ఏడుపు వచ్చింది. దానికి ఎవరైనా ఏడుస్తారా? మా ఇంట్లో ఏం తిందురా? ఏం తింటావా? గోబీ తింటారా? సరే నువ్వు ఫేస్ వాష్ చేసుకోపోనా? వాడితే ఏం తింటావు అని అడుగుతారా చెప్పు. మనతో ఏముంటుంది పెట్టాలి కానీ. సారీ నాన్న. నువ్వు పోయి మనతో ఆడుకోపో, నేను ఇప్పుడు వస్తా సరేనా? హాయ్ సార్. ఇదిగో నాన్న గోబీ అడిగా కదా. అయ్యో పర్లేదు సార్, ఇంటికి వెళ్ళి తింటాం. ఉన్నీళ్ళు తీసుకున్నా అన్న. ఉన్న డబ్బులతో వాడికి గోబీ తెచ్చాం కదా నాన్న, మన ఇద్దరం కారమన్నా తిందాం సరేనా? నువ్వు ఏం పెట్టా నేను తింటారా? సూపర్ ఉందన్నా. రోజు తిందాం నాన్న ఇది. నాన్న ఇది ఎప్పుడో ఒకసారి తినాలి, రోజు తింటే కడుపు నొప్పి వస్తుంది సరేనా? మీరు కూడా ఇలాంటి ఫుడ్ తినంటే కమెంట్ చేయండి. ఇంకోసారి తప్పు చేసినట్టు తెలిస్తే తోలు తీస్తా ఇద్దరికి. పో. పీటీ సార్ కొట్టినాను నాన్న. తెలుసు నాన్న. ఎందుకు నాన్న మరి ఆపలేదు? సార్ ఊరికనే కొడతాడా? నువ్వేం తప్పు చేసానే కదా కొట్టేది. లేదు నాన్న, నేనేం తప్పు చేయలేదు. నువ్వేం చేయకుండా సార్ ఎందుకు కొడతావు? నాన్న అబద్ధాలు చెప్పొద్దు, రాపదాం. ఐ స్వేర్ నాన్న, నేనేం చేయలేదు. నువ్వేం చేయలేదా? అసలు ఏం జరిగింది చెప్పు. వాడు మధ్యాహ్నం స్కూల్ ఎగరగొట్టి బ్యాగ్ నాతో పెట్టుకోమన్నాను నాన్న. పెట్టుకున్నాను, పీటీ సార్ ఇద్దరిని కొట్టినాను నాన్న. నాకు అంత అర్థమైంది, ఇంటికి పోదాం రా నాన్న. ఏం రాస్తున్నానో చదువు నాన్న. 13 నాన్న, 13 కూడా వస్తుంది. ఇట్లా తిప్తే ఏమో, ఇట్లా తిప్తే డబ్ల్యూ. ఇందులో నీకు ఇన్ని కనిపిస్తున్నాయి కదా, ఇదేంటో చెప్పు. ఏబిసి. ఇంతకు ముందు బి అనిపించలేదు, ఇప్పుడు ఎందుకు బి అనిపిస్తుంది? నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే ఎవరికైనా తెలిసిపోతుందన్నా కదా. దీని గుర్తింపు అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తేనే కదా నాన్న నీకు తెలిసింది. నీ లైఫ్ కూడా అంతేనా? నీ వాల్యూ అనేది నీ పక్కన ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ బట్టి డిసైడ్ అవుతుంది. వాళ్ళిద్దరు మంచోళ్ళైతే నువ్వు మంచోడు అనిపించుకుంటావు, వాళ్ళిద్దరు చెడ్డవాళ్ళైతే నువ్వు చెడ్డవాడు అనిపించుకుంటావు. నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లేదు నాన్న. తప్పు చేసి వాళ్ళు ఎంకరేజ్ చేసినా కూడా నీదే తప్పు. సరే నాన్న. జషు కొత్త సైకిల్. నేను రౌండ్ వేస్తా. జాగ్రత్త నాన్న. జయదీప్, ఈరోజు మనం కొత్త సైకిల్ కొనిచ్చాడు రా. రేపటి నుంచి నేను కూడా స్కూల్కి సైకిల్లో వస్తారా? 1 నిమిషం ఉండి వస్తాను. ఇది చూసినావా, నీకంటే పెద్ద సైకిల్ మా నాన్న నిన్ననే కొనిచ్చినాడు. అవునా, సరేలేరా. కొత్త సైకిల్ కొనుక్కున్న మన హ్యాపీనెస్ లో జయదీప్ కి షేర్ చేసి కనిపోయింటే వాడు నాకన్నా పెద్ద సైకిల్ కొనుక్కున్నాను. దాన్ని చూసి నా హ్యాపీనెస్ అంతా పోయింది. నాకు చాలా బాధగా ఉంది. ఇంతవరకు నీ దగ్గర సైకిల్ లేదు. నీకు సైకిల్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా. అవునా? నువ్వు సైకిల్ తీసుకొని వాడి దగ్గర పోయేంత వరకు హ్యాపీగానే ఉన్నావు కదా. వాడి సైకిల్ చూడగానే కదా నీ ఫేస్ లో హ్యాపీనెస్ పోయింది. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు నీ వస్తువులను వేరే వాళ్ళ వస్తువులతో కంపేర్ చేసుకొని జెలస్ గా ఫీల్ అవుతావో అప్పుడే నువ్వు నీ హ్యాపీనెస్ ని కోల్పోతావు. అవునా? నీతో ఉన్న వస్తువులతోనే ఎక్కువ హ్యాపీగా ఉండడానికి ట్రై చేశారేనా? ఇది మార్కెట్ లోకే పంపిద్దు రాలే అంటే వాడు నిన్నే పంపిమంటున్నాడు. నువ్వే వాడు పంపిస్తాను. స్టార్ట్. అన్ని వీని వల్ల అయితే అంటే సార్. స్టార్ట్. అన్ని వీని వల్ల అయితే అంటే సార్. నవ్వుతున్నాడు వాడు. ఏడ్స్ రాజేష్, ఊగురా. చూడు లేదన్న వెళ్ళిపోయినారు నాన్న. ఇట్లా పెట్టుకోరా, ఇట్లా పెట్టుకొని ఏడ్చుకుంటున్నా. పెట్టుకొని నన్ను చూసాను. సిరి కొంచెం పని మీద బయటకు వెళ్తున్నా, తొందరగా వచ్చేసా సరేనా? నాన్న, నాకు వచ్చేటప్పుడు నెయిల్ పాలిష్ ఇస్తావా? నువ్వు ఎంత మస్కా కొట్టినా నేను చెప్పినా కదా నేను పాలిస్తానని. సర్లే వెళ్ళొస్తా, బాయ్. నువ్వు నెయిల్ పాలిష్ తాకపోతే నేను తెప్పించుకోలేనా?
సీత బాక్స్ తీసుకొని రా. సూరి ఏం చేస్తున్నావు సూరి గోడెక్కి నువ్వు? గోరింటాకు పీక్తానయ్యా. అది గోరింటాక్ అని నాకు తెలుసు. నువ్వు గోడెక్కి ఎందుకు బిక్తున్నావు? ఒకటి చెప్తా విను. గోడ అవతల వరకు మన ఇల్లు, గోడ అవతల వేరే వాళ్ళ ఇల్లు. ఆ చెట్టు ఎక్కడుంది? వేరే వాళ్ళ ఇంట్లో ఉంది. ఇప్పుడు చెప్పు, నువ్వు గోరింటాకు పీకుతున్నావా దొంగతనం చేస్తున్నావా? అయ్యా ఇంకోసారి దొంగతనం చేయనయ్యా ప్లీజ్ అయ్యా, ఆయన చెప్పకండి అయ్యా. అయ్యా అయ్యా ఆయన వచ్చేసారయ్యా. సూరికి గోరింటాకు కావాలని మిమ్మల్ని అడగకుండా గోడెక్కి చెట్లు గోరింటాకు పీక్కున్నాడు. దానికి నేను సారీ చెప్తున్నాను. మీ చెట్లు కొంచెం గోరింటాకు కావాలి, సూరి కొంచెం పీక్కోనా? నీదేంటి మాదేంటి బ్రో? చెట్టు నాటిండేదే మీ అమ్మగారు. గోరింటాకు పిక్కోవడానికి నా పర్మిషన్ ఎందుకు? చెట్టే తీసుకెళ్ళి మీ ఇంట్లో నాటుకోండి. థ్యాంక్ యూ మిత్ర. సూరి గోడలు ఎక్కడం మిద్దెలు ఎక్కడం ఆపేసి అవతలకి వెళ్ళి నీకెంత గోరింటాకు కావాలో కోసుకొని వాడుకో, సరేనా? సరే అయ్యా. అయ్యా చెప్పు సూరి. మన అమ్మగారు నాటినప్పుడు మనం ఎందుకయ్యా వాళ్ళని అడిగి తీసుకోవాలి? ఒకసారి మనం ఎంత విలువైన వస్తువైన అవతల వాళ్ళకి ఇచ్చినప్పుడు దాని మీద మనకి పూర్తి అధికారం వెళ్ళిపోతుంది తెలుసా? మనకి ఎప్పుడైనా ఆ వస్తువుతో అవసరం పడింది అనుకో, మనం వాళ్ళతో అడిగి తీసుకోవాలి తప్పితే మనం ఇచ్చాం కదా అని దౌర్జన్యంగా లాక్కోకూడదు సూరి. సరే అయ్యా. టాన్ టాన్. ఏం చేసావు సూరి? పిచ్చాకులన్నీ నూరుకుంటా. గోరింటాకు నూరుతున్నానమ్మా. ఈ కాలంలో వాడాల్సింది లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు, మేకప్లు. ఈ కాలంలో వాడాల్సింది లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు, మేకప్లు. గోరెంటాకంట గోరెంటాకు. సర్లే నాన్న చెప్పినాడు, వెళ్ళి నెయిల్ పాలిష్ తప్పో. అమ్మా మీరు చెప్పేదేమో అర్థం అవట్లేదు, ఇచ్చిందేమో తెలియట్లేదు. కొద్దిగా అర్థమయ్యేలా చెప్పమ్మా. నెయిల్ పాలిష్ అంటే రంగు, గోర్లకి స్టైల్ బడేకేసుకుంటారు. రంగా? రంగు అయితే మా ఇంట్లో బకెట్ కుందమ్మా. నెయిల్ పాలిష్ బకెట్ కుందా? సర్లే తాపు చూద్దాం. ఒక్క నిమిషం అమ్మా. ఏం తెస్తాడో ఏమో. ఇదిగో అమ్మా కలర్. నువ్వు చెప్పినట్టు గోర్లకి వేసుకోవచ్చు, కండ్లకి వేసుకోవచ్చు, జుట్టుకి వేసుకోవచ్చు, అంతెందుకు ఇంటి మొత్తం వేయచ్చు. అది కాదు సూరి, గోర్లకి వేసుకునే చిన్న బాటిల్. అడిగి మంచి తల్లి, అర్థం కాలే, అర్థమయ్యేలా చెప్పు తల్లి. చిన్న చిన్న బాటిల్ సూరి, రంగులు చాలా ఉంటాయి, దాన్నే నెయిల్ పాలిష్ అంటారు. అయితే ఇంకొక నిమిషం, ఇప్పుడే వస్తా. అమ్మా నువ్వు అడిగినది ఒకటే, కానీ నేను 10 తెచ్చా. ఏది కావాలో తీసుకో, ఒక్కొక్క గోరికి ఒక్కొక్క రంగు వేసుకో. దాన్ని నెయిల్ పాలిష్ అనరు, తిలకమంటారు. నీ ఆటలు ఆపు సూరి, నాన్న వచ్చే టైం అయింది. నాకు నెయిల్ పాలిష్ తెచ్చిస్తావా తేవా? అమ్మా డబ్బులు ఇవ్వలేదు కదమ్మా. ఇచ్చిన కార్డు తినేసావా? కార్డు ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదమ్మా. దాంట్లోనే డబ్బులు ఉంటాయి సూరి. పిన్ అడిగితే 4 సున్నాలని చెప్పు. కార్డులో డబ్బులు ఉన్నాయంటుంది, 4 సున్నాలంటుంది. ఈడు చూస్తే డబ్బులు రావు. అమ్మా నీ కాలు ముక్తామ్మా, డబ్బులు ఇవ్వమ్మా, వెళ్ళి తీసుకొస్తాను. ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలి సూరి. డబ్బులు ఇవ్వమంటే క్లాస్ పిక్తుందేంటి? తీసుకొని త్వరగా తాపో. థ్యాంక్ యూ. ఇదంటే నాకెంతో ఇష్టం. నాన్న ఇది చూస్తే ఖచ్చితంగా తిడతాడు. ఇప్పుడేం చేద్దాం? సీత అంది కదా, ఐడియా. సీత, ఇదంటే నాకెంతో ఇష్టం. నాన్న ఇది చూస్తే ఖచ్చితంగా తిడతాడు. ఇప్పుడేం చేద్దాం? సీత అంది కదా, ఐడియా. సీత ఇక్కడ్రా. ఒక చేతికి గోరింటాకు, ఇంకొక చేతికి నెయిల్ పాలిష్. బాగుంటుంది, దా కూర్చో, పెడతా. సిరి, నీకు మార్నింగే చెప్పిన నెయిల్ పాలిష్ పెట్టుకోకూడదమ్మా అని. నువ్వు పెట్టుకునేది కాక సీత కూడా పెడుతున్నావు. ఇదేం నాది కాదు నాన్న, సూర్యనే సీతకు పెట్టమని తెచ్చిచ్చాడు. అలాగే నేను కూడా పెట్టుకున్నా. ఇట్రా నాన్న. చూసావా సూరి, ఒక చేతికి ఆరోగ్యం, ఇంకో చేతికి అనారోగ్యం. ఇలానే ఎవరైనా చేసేది? మార్నింగే కదా సూరి, నువ్వు గోరింటాకు పెడుతుంటే నేను సంతోషంగా బయటకు వెళ్ళాను. ఆయన ఛా, నిజంగా ఇవన్నీ నాకు తెలియదయ్యా, నన్ను క్షమించండి అయ్యా. తను చెడింది కాక వనమంతా చెడిపిందంట. నీలాంటి కోత ఒకటి తెలుసా సూరి? ఈ నెయిల్ పాలిష్ ఉందిలే, ఈ నెయిల్ పాలిష్ షైనింగ్ అని పడ్డానికి దీంట్లో చాలా రకమైన కెమికల్స్ వాడతారు తెలుసా? ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ మన కడుపులోకి వెళ్ళాయనుకో సూరి, మన బాడీలో చాలా రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం తెలుసా? ఈ మధ్య చాలా మంది నిపుణులు ఏం చెప్తున్నారు తెలుసా సూరి? ఇది వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్ కూడా రావడానికి చాలా ఆస్కారం ఉందంట తెలుసా? సరే అయ్యా. ఈ గోరింటాకు ఉపయోగాల గురించి నీకు తెలిసిందే కదా సూరి. ఈ గోరింటాకు గోర్లకు పెట్టుకోవడం వల్ల గోర్లు పుచ్చిపోకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సూరి. అదే గోరింటాకు మన కాళ్ళకు అప్లై చేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వేడిని తగ్గించి చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది సూరి. సారీ నాన్న, సూరి తప్పేం లేదు, నేనే నెయిల్ పాలిష్ తెమ్మన్నా.
తను చెడింది కాక వనమంతా చెడిపిందంట ఇలాంటి కోత ఒకటి తెలుసా. అయినా ఈ జన్మకు నువ్వు మారవు సిరి. నేను మాతాను అన్న, ఇప్పటి నుంచి నేను నెయిల్ పాలిష్ పెట్టుకోను. సూరి, నాకు గోరెంటాకు పెట్టు. రామ్మా పెడతా. పిల్లలు సతాయిస్తున్నారని నెయిల్ పాలిష్ పెట్టడం, లిప్స్టిక్లు పెట్టడం ఈ వయసుకి అలవాటు చేయకండి. అన్ని నెయిల్ పాలిష్లు వాడడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పడం మా ఉద్దేశం కాదు. పిల్లలందరికీ గోరింటాకు వల్ల ఉపయోగాలు, దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పండి. హలో, ఇంకా వెరిఫికేషన్ పెండింగ్ ఉందా? ఇంతకుముందే చెప్పా కదా అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకోమని. హాలిడే రోజు కూడా నన్ను ప్రశాంతం ఉండనేరా. సరే వస్తున్నాలే నాన్న, నేను బయటికి వెళ్ళొస్తా. సండే కూడా ఎక్కడికి నాన్న? మనలాంటి డబ్బున్న వాళ్ళ కష్టాలు నీకు తెలియదా చెప్పు. తొందరగా వచ్చేస్తాను నాన్న, బాయ్. మావయ్య, సండే కదా మావయ్యదా ఆడుకుందాం. లేదు నాన్న, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పని మీద అర్జెంట్గా బయటికి పోతున్నాను. సర్లే, ఈవినింగ్ అందరం కలిసి ఎగ్జిబిషన్ పోదాం, సరేనా? దా ఆడుకుందాం. అయ్యా మీరు వెళ్ళండి అయ్యా. బయటికి వెళ్తున్నప్పుడు అలా ఎవరిని అడగకూడదు, సరేనా? నాన్న, సిరి వచ్చింది. సిరి, ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదులే, వెళ్ళు. పర్లేదు చెప్పమ్మా, ఏమైంది? ఏమీ లేదు, వెళ్ళన్నానా? సర్లేమ్మా, నీకు ఇష్టం లేకపోతే మాకేం చెప్పొద్దు, మేము వెళ్తాం. హలో నానమ్మ. తొందరగా వస్తా అని చెప్పి నాన్న పొద్దున్న వెళ్ళాను నాన్నమ్మ, ఇంతవరకు రాలేదు. కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి నువ్వన్నా ట్రై చేయనమ్మా. సరే నానమ్మ, నేను జాగ్రత్తగా ఉంటా, బాయ్. నాన్న మాయ వచ్చాడు. అసలు ఎక్కడికి వెళ్ళారు అయ్యారు? పొద్దు నుంచి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. పిల్లలు ఎంత టెన్షన్ పడతారు చెప్పండి. రే, ఒక నిమిషం ఆగండి రా. ఫోన్ స్విచ్ అయిపోయింది, నా దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఛార్జర్ లేదు. నాకు ఈ విపరీతమైన హెడేక్ ఉంది, కాసేపు పడుకుంటాను. తర్వాత అందరం కలిసి ఎగ్జిబిషన్ పోదాం, సరేనా? మావ ఇచ్చేసాడు, ఎగ్జిబిషన్ పోదాంపా. నాన్న, మాయకు తల్లి నొప్పిస్తుందంటే నువ్వు డాన్స్ చేస్తావా? అయితే డాన్స్ క్యాన్సిల్, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. సీత, మనం ఎగ్జిబిషన్ పోతున్నాం. సీత, రాలేదు ఇంకా, వెయిట్ చేద్దాంపా. ఇంకా రాలా. ఏంటి నాన్న, మావయ్య ఇంకా రాలేదు? నాకు కూడా తెలియదు తల్లి. నాన్నకి బాలేదు, వెళ్ళి జ్వరానికి మందులు తాపోసూరి. సీత, మామయ్యకి బాగాలేదంట, నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తా, సరేనా? నాన్న, నేను వస్తాను నాన్న. మా టాబ్లెట్ ఇచ్చొచ్చి తర్వాత నేను తీసుకెళ్తా, సరేనా? సిరి, సిరి, బా తొందరగానే తెచ్చిచ్చావే. ఇన్ని రోజులు మా నాన్న నాతో అంటూ ఉండేవాడు, సూరి బాగా పని చేస్తాడని. నేను నమ్మలేదు, బానే పని చేసావే. సరే వెళ్ళు. అమ్మా సిరి, నాతో ఏమన్నా మాట్లాడాలా? నాన్నను ఒకసారి చూడొచ్చమ్మా. నాన్నని చూసుకోవడానికి నేనున్నా, మీరు వెళ్ళండి. నాన్న, ఏమైంది నాన్న? అయ్యో, ఒళ్ళు వేడిగా ఉందే. నాన్న, నాన్న, టాబ్లెట్ వేసుకుందులే. ఐడియా అన్నావు కదా నాన్న, ఏంటది? ఆ ఐడియా అయితే మనం ఇద్దరం దొరికిపోతాం. ఏం చేద్దాం నాన్న? ఇది ఒకసారి కూర్చో. ఎంత బరువున్నావు సీత? ఈ సీత లోపల పోలే ఇంకా మనము. సిరి, సిరి, మళ్ళీ ఏం కావాలి? అయ్యగారు బట్టలు ఆరిపోయినాయమ్మా, బెడ్రూమ్ లో పెట్టమన్నారు, అందుకే పెడదామని వచ్చా. సరే వెళ్ళు, త్వరగా వెళ్ళవయ్యా, వెళ్ళు. నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను పిలుచు, డోర్ లాక్ వేసుకుంటా. అయ్యా, అయ్యా, ఇప్పుడు ఎలా ఉందయ్యా? సిరి టాబ్లెట్ ఇచ్చింది సూరి, ఇప్పుడు బాగానే ఉంది. ఎగ్జిబిషన్కి రేపు తీసుకెళ్తాలే సూరి. మీరేంట్రా స్మగ్లింగ్ చేసే వాళ్ళ మాదిరి టబ్బులు వేసుకొచ్చినావు? మావయ్య, నేను వచ్చేసా. మీరేంట్రా స్మగ్లింగ్ చేసే వాళ్ళ మాదిరి టబ్బులు వేసుకొచ్చినావు ఆ పాపని? ఫస్ట్ పై డోర్ అయిపో సూరి, మా గయాలు చూస్తే మళ్ళీ గోల వేస్తుంది. ఏం నాన్న? నీకు బాలేదు కదా మావయ్య, ఎట్లయినా చూడాలని వచ్చేసా. పిలుచుకొని వచ్చే పద్ధతి ఇదే సూరి? నార్మల్ కూడా తీసుకురావచ్చు కదా. అంటే సిరి ఉంది కదయ్యా, అరుస్తుందేమో అని. ఆ పాపతో తలకాయ నొప్పి కదా, ఇప్పుడు బాగుంది నాన్న. సరే సూరి, పాపని తీసుకొని ఇల్లు. మరి సిరి వచ్చిందంటే గోల చేస్తుంది. ఇప్పుడున్న తలకాయ నొప్పుల్లో మళ్ళీ కొత్త తలకాయ హ్యాండిల్ చేయలేను సూరి. ఒక్క నిమిషం అయ్యా. ఏం బిక్తానవు సూరి?
ఏంది సూరి అది? దిష్టి తీద్దామని వచ్చినామయ్యా. అవన్నీ ఎందుకు సూరి? అయ్యా మా కోసం అయ్యా, మీరు అట్లా ఉండడం చూడలేకపోతున్నానయ్యా. పర్లేదులే వెళ్ళండి. అయినా అవన్నీ కాదయ్యా, మేము దిష్టి తీస్తున్నాం, మీరు తీపించుకోవాలి అంతే. మీరు అలా ఉండడం చూడలేకపోతున్నాం. దిష్టి తీపించుకోలేదంటే నేను సీత ఇంకా అన్నం తినం. అవును మా నాన్న రూమ్ లో ఎందుకు సౌండ్ వస్తుంది? దిష్టి తీపించుకోలేదంటే నేను సీత ఇంకా అన్నం తినం. సరే తీయించుకుంటాలే, దీని ప్రాసెస్ ఏందో నాకు తెలియదు సూరి. తూర్పు ఇదేనయ్యా? ఓ ఇదా, అయితే ఇలా కూర్చోండి అయ్యా. అవును మా నాన్న రూమ్ లో ఎందుకు సౌండ్ వస్తుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మా నాన్నని కింద కూర్చోబెట్టి శత్రు పూజలన్నీ చేసుకుంటా జ్వరం వచ్చే వాళ్ళకి ఇలానేనా మీరు చేసేది? బయటికి వెళ్ళండి ఫస్ట్ మీరు. నువ్వు వదులు నాన్న. సిరి చెప్పేది విను, నాకు తగ్గాలనే కదా నువ్వు ఊరుకుంటుంది. నువ్వు మాత్రలు ఇచ్చి తగ్గించాలనుకుంటున్నావు, వాళ్ళు ఏదో పద్ధతి ఉపయోగించి తగ్గించాలనుకుంటున్నారు. నాకు తగ్గేదే ముఖ్యమైతే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే ప్లీజ్. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకి కారణం కాకూడదు. నాన్న బయటికి పోతామన్నావు. ఈ అవతారంతో బయటకు పోతే ఖచ్చితంగా కుక్కలు ఎత్తపోతాయి తెలుసా. పోయి రత్నమ్మతో జడేసుకోపో. రత్నమ్మ అసలు పనికే రాలేదు నాన్న. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? సూర్య దగ్గర వేయించుకుందామా? సూరితోనా? నేను జడేసుకోకపోతే మా నాన్న బయటికి పిలుచుకోపోడేమో. సరే పోదాంపా. సూరి నీకు డాన్స్ చేయడం వచ్చా? పర్లేదయ్యా, బానే వస్తుంది. సిరికి జడేసకి రావట్లేదు, నీకు వస్తే వేస్తావా? అయ్యా జుట్టేయడం చాలా ఈజీ అయ్యా. అయినా నాకు ఈ బంగారాలేసే జుట్టు వచ్చయ్యా. మొదటిగా ఈ జుట్టు అంతా క్లీన్ గా పైన కనుక్కోవాలయ్యా. అనుకున్నాక ఇదేమో ఒకసారి కళ్ళు పూసుకోండి. ఇప్పుడు బంగారం తిరగనట్టు తిరగాలి. తిప్పాక రబ్బర్ బ్యాండ్ తీసుకొని జుట్టేయాలి. అంతే, ఇదిగోండి బంగారాల జుట్టు రెడీ. అయినా ఈ బంగారాలు జడ చాలా సింపుల్, చాలా బాగుంది సూరి. థ్యాంక్ యూ సూరి. అయ్యో పర్లేదయ్యా. ఎందుకు నాన్న నాకు కళ్ళు తిరుగుతున్నాయి? ఈ జడ పేరు బంగారాలు జడ కదా నాన్న, ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయేమో. ప్లీజ్ నాన్న. ఎలా అడగాలో అర్థం అవుతాలేదమ్మా. ఒక్కసారి అడుగు నాన్న. ఈరోజు అయ్యగారు వస్తే ఖచ్చితంగా అడుగుతా, సరేనా? అయ్యా పాలు. అయ్యగారు ఏం కావాలి సూరి? డబ్బులు కావాలా? డబ్బులు కాదయ్యా, ఆ బాటలు కావాలయ్యా. దానికి ఎందుకు సూరి అంత మొహమాటం? పడు తీసుకో. పాల బాటలు కాదయ్యా, ఖాళీ బాటలు కావాలి. మన సీత అడిగిందయ్యా. ఖాళీ బాటిలా? సరే తెచ్చిస్తాలే. ఇది గాజుతో తయారు చేసింటారు సూరి, సీతను జాగ్రత్త వాడుకోమను. సీత మావయ్య ఇవ్వలేదు కానీ ఇచ్చాడు. అమ్మ సీత నీకేం కాలేదు కదా? సూరి ఇప్పుడే ఇచ్చిన, అప్పుడే పలుకుంటున్నావా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? కాలువలోకి ఇస్తున్నానయ్యా. సరే నేను వచ్చిందరు వెయిట్ చేయి. గాజు వస్తువులు ఇలా కాలంలో చెత్తకుప్పలో పడేస్తే కుక్కలు పిల్లలు తినడానికి కోసము ఈ గాజు వస్తువుల్ని కొరకడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి సూరి. అందుకే గాజు వస్తువుల్ని బట్ట పేపర్లో పెట్టి ప్లాస్టర్ చుట్టి చాలా జాగ్రత్త పడేయాలి సూరి. మీ ఇంట్లో కూడా గాజు వస్తువులు పగిలిపోతే చాలా జాగ్రత్తగా పడేయండి. మున్సిపాలిటీ వాళ్ళు మూగ జంతువులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లీజ్. ఎట్లా తిరిగి పట్టుకోవాలిరా, వాడి వల్ల నాకు 10 కోట్లు లాస్. హాయ్ మావయ్య. సూరి కార్ క్లీన్ చేయండి, బయట పోలా. సరే అయ్యా. నాన్న మావయ్య నాతో మాట్లాడట్లేదు. మావయ్య చాలా కోపంలో ఉన్నాడు మా. ఇప్పుడు మాట్లాడిస్తే తిడతాడు. కోపంకున్నా పర్లేదు, నేను పోయి మాట్లాడిస్తా. వద్దు సీత. ఎక్కడ దొరుకుతారా? పాడిపోయినాడు ఇంకా. నాన్న నీ కోపాన్ని ఎవరైనా ఫోన్లో మీకు చూపిస్తారా? ఫస్ట్ ఎక్కడ నుంచి లెవెల్ సిరి. సిరి నేను సీతని మావయ్య. సీత ఇక్కడ రా. సారీ అమ్మ, ఆఫీస్లో నేను నమ్మేడు మోసం చేశాడు, అందుకే కోపంలో తిట్టేశా. కోపంగా ఉంటే సొల్యూషన్ దొరకదు. ప్రశాంతంగా ఉండు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నువ్వు కోపంగా ఉంటే బాలేదు మామయ్య. హలో, వాడు దొరికేశాడా? సరే వస్తున్నా. నీకెన్నిసార్లు చెప్పాలి రోడ్లోకి వచ్చిన పరువు తీద్దని? పో ఇంట్లో పో. బాలబాబు సినిమా రిలీజ్ ఉంది కదరా, దాన్ని తీసుకెళ్ళమని అడుగుతున్నాడు. పిలుచుకొని పోవచ్చు కదరా? అలా కాదురా, సినిమాకి వెళ్తే అందరు అన్నయ్య చూసి నవ్వుతారు. అలా నాకు నవ్వులు పాలు కావడం ఇష్టం లేదురా. అన్నయ్య నువ్వు ఖచ్చితంగా సినిమా వల్ల అన్నయ్య థియేటర్లో అల్లరి చేయకూడదు, సైలెంట్ కూర్చోవాలి సరేనా? నేను పోయి టికెట్లు తీసుకుంటా, నువ్వు అన్నయ్య బండ్లో వచ్చేయండి. ఏమైంది అన్నయ్య సడన్ గా? నేను అన్నయ్య బండిలో వస్తుంటే బొమ్మ కింద పడింది. ఆ బొమ్మ కోసం వెళ్ళింటే ఇంకో బండి వచ్చి గుద్దేసింది. చాలా రక్తం పోయిందిరా.
పేటిఎంలో చెక్ చేసావా? ఈ గ్రూప్ ఏ బిడ్ బ్యాంక్ లేదంటా, ప్లీజ్ రా ఏదో ఒకటి చెయ్యి. మనోజ్ గారేనా? అవును నేనే. లోపలండి. అంత ఈజీగా బ్లడ్ ఎలా అరేంజ్ చేయగలిగావా? ఏం లేదురా, ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ అవసరం పడితే స్క్రీన్ మీద ఉన్న వెబ్సైట్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన బ్లడ్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ ఇస్తే ఆ ఊర్లో బ్లడ్ డొనేట్ చేయాలనుకున్న వారి డీటెయిల్స్ ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి అడగడం అంతే. ఈ వీడియో అందరికీ చేరేలా షేర్ చేయండి. శ్రీ జాగ్రత్త సూరి. సరే అయ్యా. అక్క నేను కూడా ఆడతా. నేను నీతో ఆడుకోను పో. అయ్యో నా బాల్ పోయిందే. అమ్మా సిరి. సూరి, సిరికి ఏమైంది? నాకేం కాలేదు నాన్న, కానీ సీత అయినా సీత ఎందుకు ఇలా చేసింది సూరి? సీత మనం బతుకుతుండేది అనిల్ మావయ్య కోసం, మరి సిరి కోసం. వాళ్ళు లేకుంటే మనం లేమ్మా. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు సూరి? తలకి చాలా పెద్ద ఇంజురీ, సర్జరీ చేయడానికి 8 లక్షలు అర్జెంటుగా పే చేయాలి. అయ్యో పాప కోసం 8 లక్షలు కట్టినందుకు చాలా థ్యాంక్స్ అయ్యా. నేనేమి 8 లక్షలు కట్టలేదు సూరి, కేవలం నెల 500 కట్టినా అంతే. నాకేం అర్థం కాలేదయ్యా. మీరు ఇంట్లో దిగినప్పుడే నాకు శ్రీతో పాటు సీత కూడా ఇన్సూరెన్స్ తీసుకున్నా సూరి. నేను ఇప్పుడు ఇచ్చింది హెల్త్ కార్డ్. ఆ హెల్త్ కార్డ్ ఉందంటే మనకి ఏం జరిగినా ఎంత పెద్ద హాస్పిటల్ అయినా మనం 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు తెలుసా. ఈ విషయం తెలియక మాలాంటి మిడిల్ క్లాస్ చాలా ఇబ్బంది పడుతున్నారయ్యా. మీరే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సలహా ఇవ్వండి అయ్యా. సూరి, ఇక్కడ కనిపిస్తున్న లింక్ క్లిక్ చేస్తే అందులో బెస్ట్ ఇన్సూరెన్స్ ఏది తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడు సూరి.